మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. కాల్ టాక్సీయా? అవును సార్. మీరు? ఏక్ నిరంజన్, నాకు అర్జెంట్ గా టాక్సీ కావాలయా. ఎక్కడికి రమ్మంటారు సార్? అమీర్పేట వచ్చేయి. మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్? వెరీ సింపుల్. అమీర్పేట సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కి వచ్చేయి. అక్కడ జనం గుమిగూడి ఉంటారు. ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు. కొట్టేవాడిని నేనే. తన్నులు తినేవాడు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు త్వరగా వచ్చేయి. వచ్చేయి. ఇందాక నుంచి ఇంటర్వ్యూ లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నిన్ను కొట్టాలి రీజన్ కూడా చెప్పాలి. రీజన్ చెప్పాలా? మీరే కదా ఏక్ నిరంజన్? ఎస్. నువ్వెవడరా? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? అవును సార్. టాక్సీ నడుపుతున్నావా సైకిల్ నడుపుతున్నావా? టాక్సీయే సార్. మరి ఇంత లేట్ ఎందుకైందిరా? ఆ ట్రాఫిక్ వల్ల. సార్ అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుక? డ్రైవర్ గుర్తుపట్టడానికి కొడుతున్నాను సార్. ఇంతమంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా? తిరగమని నన్ను కొడతారా? నీదంటే డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను రా. రండి సార్ వెళ్దాం. పదరా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడేంటి? ఈ ఎలాగైనా సరే వాళ్ళ బుడి కొట్టించాలి. ఏమయ్యా సార్, ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంటేను. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా సార్, నెలకి ఎంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్, ఏ ఎదవో మా గురించి ఇలాగా ఆలోచించలేదు ఎదవా? సార్. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్, రేపు నీకు పెళ్ళయి శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్ 4 రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. 4 రోజులకే నెల తప్పడం సార్? అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలి. ఊరుకో బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్, ఏంటి? మీటర్ వేయడం మర్చిపోయాను సార్. నేను పర్సు తాగడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందాం అండి. వెనక్కెళ్ళి పర్సు తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. సార్, తాళం వేసింది సార్. తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు? మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా? ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా. మామయ్య ఫోన్ చేస్తా. హలో హలో నేను తీర్థయాత్రకు పోయి ఉంటాడు. వాళ్ళు ఊరికి వెళ్ళారు అంటున్నారు. 2-3 రోజుల దాకా రారు కదా సార్. రారు. మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా? కభీ కభీ ఐసా భీ హోతా హై. నువ్వేం బాధపడకు సార్. నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చే వరకు ఇక్కడ కాల్క్షేపం చేస్తాను. మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్. మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా? ఏదో నువ్వు ఇంత జింబాగాడు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్క ఉంది సార్. అక్క ఉందా? అవును సార్. అయితే సరే, ఇగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా. ఓ పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసేయ్. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏదైనా పర్వాలేదు, చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందంటావేంటి? మందు కింద పెట్టుకోగా అనవసరంగా లేనిపోయింది. అయినా నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. తీసుకోండి. సూపర్. ఏంటండి? బిర్యానీ. సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ, మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల.
ఏదో చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు, ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా, అలాగా. అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావని జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? సార్ ఇదిగో సార్. ఏంటి లేట్ అయిందేంటి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా, నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఇక్కడే పడుకోవాలి. రాత్రి ఇక్కడే పడుకోవాలా? ఆ. ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడుతుంది, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే? రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య అత్తయ్య అన్న కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఇంకేమన్నా ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే హలో, కాల్ టాక్సీయా? ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్, ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను సార్. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవః.
శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఆ? అంజలి. ఆ. ఇదేంటి నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. అరే లేవండ్రా, లేవండ్రా. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారో తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి లవ్ లవ్ సర్లే బాయ్, లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి. సార్ మళ్ళీ మందుపాటి ఎప్పుడు? లే, మందు పట్టలేదు గిల్లు పట్టలేదు. వెళ్ళండి, వెళ్ళండి. సార్ మన రికమెండేషన్ సార్. ఎలా రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, ఆ? రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప. అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఎలా? ఎలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? ఆ, మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఏ, ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. ఆ. అంజలి, ఆ? ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. అదా అలాగే సార్. సార్ వస్తున్నాను, సార్ వస్తున్నాను. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించో. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. ఆహా, నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాడు సార్. హలో రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్, అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరం కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడొస్తాడు. ఆ? రాజేష్ ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నా, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా, ఛానల్, స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి.
వెంకటప్ప నాయుడు వెంకటప్ప నాయుడు వెంకటప్ప నాయుడు వెంకటప్ప నాయుడు వెంకటప్ప నాయుడు రేయ్ నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కొంటా తెలుసా ఏంటి అరుపులు డిస్టర్బెన్స్ గా ఉంటుందా ఆ, చా ఇలా రారా డాన్స్ చేస్తావేంట్రా నువ్వు ఆ, కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా Yeah. నువ్వు నేను మ్యూజిక్ వేస్తా నువ్వు డాన్స్ చేయరా Yeah, please. అదే అదే మన్మద రాజా మన్మద రా వెయిట్ వెయిట్ మ్యూజిక్ ఓ Ah. మ్యూజిక్ కా మన్మద రాజా మన్మద రాజా మన్మద రాజా ఎందుకు కొడుతున్నావు సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్ ఎందుకు ఏ, కొడుతున్నారు నీకు చెప్పాలా నీకు చెప్పాలా నీకు చెప్పాలా ఏమైంది సార్ ఎందుకు కొడుతున్నారు ఏంటమ్మా ఇలా రా అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను నువ్వే కొట్టుకోరా సార్ కొట్టుకో 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 గుల్ల చేస్తారా వాడేడి అయ్యో 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 ఏరా వెంకటప్పయ్య నాయుడు నువ్వు నాకు అందవరా చేయి తీసురా ఎందుకు? చేయి తీసురా పెట్టు. ఏరా, నువ్వు బాక్సర్రా నువ్వు? బాక్సర్రా నువ్వు? చేయి తీసి అక్కడ పెట్టు. సార్ ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. ఏ పీకుతాడు హోమ్ మినిస్టర్ రేయ్ ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను రేప్ చేస్తాను కొట్టుకుంటున్నావేంట్రా నీది కర్నూలా ఇంచుమించు సార్. దానికి పెచ్చెక్కిందా అంతే. దానికి చిప్పు తప్పిందా నువ్వు రా. ఆపండి సార్ ఆపండి ఏంటి నువ్వు రారా అయ్యో ఏంటి నీకు చిప్పు తప్పిందా నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే చంపేస్తాను నిన్ను రేయ్ నిజం చెప్పండి రా మీరిద్దరు లవర్సేనా సార్ వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ సార్. రేయ్ మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్ మీరు అక్కడే ఉండండి మీ ఇద్దరు లవర్సేనా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకో కౌగలించుకో ముద్దు పెట్టుకో నన్ను కాదురా నాన్ని. పెట్టుకోవా పెట్టుకో పెట్టుకో. ఓకే నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ మీ ఇద్దరు లవర్సే వెళ్ళిపోండి శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్ అందుకే వచ్చేస్తున్నారు ఏమండి మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో వాడు మన ఇంట్లో మనిషి వాడికి శుభలేఖ ఎందుకు వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మాగారు రా నరసింహ రా. రా నరసింహ బాబా కూర్చో శుభలేఖలు వచ్చాయి చూసావా? అవునా చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి పెళ్లికి 10 రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ రా. అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్ ఇట్స్ ఆల్ రైట్. నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్ తో తల పగిలిపోతుందిరా. అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్ వాడి ఫ్యామిలీ వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ టార్చర్ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి చెల్లి నేను చెప్తాను ప్లీజ్ వినండి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్ థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. అరే 100 ఏళ్ళు నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను.
హా చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లెలు లవర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చా. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. రేయ్ రేయ్ రేయ్. బావా ఆ? ఏమైంది బావా? ఏం లేదు చెల్లమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ చేరి పడిపోయిందా? ఆ. పద బావ వెళ్దాం. ఏం లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? అయ్యో. ఓకే బావా. ముందు నుంచి కవర్ చేయండి, వదలొద్దు వాడిని. నీకేమైనా కనిపించాడానా? ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు. రేయ్ ఏం జరిగిందిరా? అన్నా ఆడు చెల్లెమ్మని లేపుకుపోతాడనప్పుడు చెప్తే నన్నే కొట్టావుగా. ఇప్పుడు చూడు మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు గుమ్మి చెల్లెమ్మని లేపుకుపోయాడు. బద్మాష్ నా బిడ్డల్లారా, సిగ్గులేదు? ఫు! నాకెందుకు సిగ్గు? బావా నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు. బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరిగెడుతోంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఫోన్ చేయి. ఏయ్, ఏంట్రా ఎదో ఓవర్ యాక్షన్? సిటీలో #1 రౌడీ చెల్లెలరా బాబు. హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచినా దొరికేస్తావరా? పిట్టలు కలిసి కాల్ చేస్తారా? నోరు ముసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. ఒరే నిజం చెప్తున్నావా? ఎక్కడ? రేయ్, లోపల దాక్కుంటావరా? ఎరా ఏసెంట్, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావు అని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా? 10 మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తెలివితేటలుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రేయ్, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా. అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. రే 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 రే, ఆగు. రేయ్ నువ్వు ఆగు. ఏం కావాలరా? నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు. రేయ్ రేయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు.
మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో. అప్పుడే నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో హలో ఆగండి. ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలగొట్టామో అన్ని సర్ది చేస్తాం. ఎరా ఏమేం పగలగొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడివి అక్కడ పెట్టాలి. ఏంటే అమ్మా, అన్ని మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటే వస్తానండి. ఎరా ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి. ఏమిటండి ఇది? వచ్చారు వెళ్ళారు. ఏం అర్థమైతలేదు. నీకే కాదురా, నా కుట్టిస్తే